సంచలనంగా మారిన రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం అనూహ్యంగా మరో కీలక మలుపు తిరిగింది. గుంటూరులో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అనే యువకుడిని ఏపీ సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని స్టేషన్ కి తరలించి విచారించగా సంచలన విషయాలైతే బయటకు వచ్చాయి. ఇక ఇటీవల హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి సాయి అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్లుగా వెల్లడైంది. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ఇక అంతేకాదు విచారణలో ఇండస్ట్రీని కుదిపేస్తున్న రాజ్ తరుణ్ అలాగే లావణ్య వ్యవహారంలో తెరపైకి ఈ మస్తాన్ సాయి పేరు కూడా వచ్చింది. అతని ఫోన్లో అనేక మంది యువతుల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. వారితో చనువుగా ఉండి వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసినట్లుగా తెలిపారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మస్తాన్ అయితే ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం రేపుతున్న నేపథ్యంలో గుంటూరు చెందినటువంటి మస్తాన్ సాయిని పోలీసులు అదుపులో తీసుకున్నారని తెలియటంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే గనక చాప కింద నీరులాగా ఏదైతే డ్రగ్స్ వ్యవహారం బయటపడుతుందో బయటపడిన దానికి సంబంధించి పోలీసులు ఉక్కుపాదం మోపే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే గనక పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి మస్తాన్ సాయి నుంచి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ కలకలం సృష్టించిన నేపథ్యంలో గుంటూరుకు చెందినటువంటి యువకుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో అతని నుంచి ఎటువంటి సమాచారం తీసుకోనున్నారు, ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి తీనున్నారు అనేది కూడా ఉత్కంఠగా ఉంది. అయితే ఆయన ఒక్కడితో ఉంటుందా లేదు అనుకుంటే గనక ఎక్కువ మంది అంటే వీటికి సంబంధించినటువంటి ఎక్కువ మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా అనే విషయంలో కూడా రిఫ్లెక్షన్ చేసే పరిస్థితి కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ లేకుండా చేస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ కేసులో గుంటూరుకు చెందినటువంటి మస్తాన్ సాయి అనే యువకుడు ఎవరైతే అరెస్ట్ అయ్యాడో అరెస్ట్ అయిన నేపథ్యంలోనే అతని నుంచి ఇన్ఫ్లుయెన్స్ సమాచారాన్ని తీసుకోవటానికి కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో అంటే గుంటూరు ప్రాంతంలో చూసినట్లయితే గనక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి నేపథ్యంలో ఆయనపై మరింత దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే గనక ఉంది. రైట్, అలాగే లావణ్య రాజ్ తరుణ్ కేసులో కూడా ఈ సాయి పేరు అయితే ఈ కేసులో అయితే అతని పేరు కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి లావణ్యకి రాజ్ తరుణ్కి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే వీళ్ళేమైనా డ్రగ్స్ కి సంబంధించి రిలేటెడ్ గా అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పుడు ఏదైతే సినిమా లోకానికి సంబంధించిన వారి పేర్లు బయటకు వస్తున్నాయో వారితో ఈ మస్తాన్ సాయికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఆయన గతంలో వీళ్ళతో కాంటాక్ట్ అయ్యాడా కాలేదా, అయితే గనక ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, అలానే ఇతను ఓన్లీ డ్రగ్స్ ఎడిక్టా లేదంటే డ్రగ్స్ డిస్ట్రిబ్యూటరా డ్రగ్స్ పెడలరా అనే విధంగా కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే లావణ్య రాజ్ తరుణ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి వ్యవహారాల్లో కూడా ఫోన్ కాల్ కాంటాక్ట్స్ అలానే ఇతర ఫోన్ కాల్ డీటెయిల్స్ తోటి ఆ కేసు దర్యాప్తు ముమ్మరం చేసే పనిలో కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గుంటూరు జిల్లాకి లింక్ ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, గుంటూరుకి ఎంతమందికి ప్రాతినిధ్యం ఉంది, గుంటూరులో ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పుడే జరుగుతుందా, గతం నుంచి కూడా ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గనక కనపడుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే గనక యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ఇందులో ఏదైతే అరెస్ట్ కాబడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే మస్తాన్ ఫోన్ లో కొంతమంది అమ్మాయిల ఫోటోలు వీడియోలు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మస్తాన్ ఏమైనా మాట్లాడడం జరిగిందా? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఎవరైతే అరెస్ట్ అయినటువంటి మస్తాన్ సాయి ఉన్నాడో మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఫోన్ కాంటాక్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఏమిటి అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే గనక ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక వీరు అరెస్ట్ తర్వాత కొంత అప్రమత్తమైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే గతంలో వీరితో ఎవరికైతే సంబంధాలు ఉన్నాయో వారంతా కూడా
అజ్ఞాతంలోకి వెళ్ళటము. అంటే హైదరాబాదు పోలీసులు ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువ మంది పేర్లు బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ వైపు కోణంలో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే ఎక్కువ మంది యువతలకు సంబంధించినటువంటి ఫోన్లో ఫోటోలు ఉన్న నేపథ్యంలో వారికి గతంలో ఏమన్నా సప్లై చేశారా లేదా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే పోలీసుల విచారణలో ఇంకా కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.